నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి సర్కార్ ప్రజల్ని మభ్యపెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ ని చూస్తే చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు. విజయవాడ నగరం డయేరియా కేసులపై శాసన మండలిలో వాడివేడి చర్చ. బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స విమర్శలు ఖండించిన మంత్రి అచ్చెన్నాయుడు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు. హైదరాబాద్ లో నోటీసులు ఇచ్చిన పోలీసులు. కూటమి సర్కార్ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని 8 నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగతీశారంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ పెడితే మోసాలు బయటపడతాయని బాబుకు తెలుసు, అందుకే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా సాగతీశారని తెలియజేశారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తాడు, ఆ అబద్ధాన్ని ఎల్లో మీడియాలో ప్రచారం చేయిస్తాడు. ఆ తర్వాత తన మనుషులతో పదే అబద్ధాలు చెప్పిస్తాడు. అప్పుల విషయంలో ఏపీ శ్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేశారు. ఇవే విషయాలను దత్తపుత్రులతో మాట్లాడిస్తారు. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కి నిలువెత్తు ఆధారమని వైఎస్ జగన్ తెలిపారు. బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ నిజంగా కేవలం మభ్యపెట్టేందుకు మాత్రమే ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్. నిజంగా ఎవరైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు, పెట్టాలి అని తాపత్రయపడేటప్పుడు ఎవరైనా కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే బడ్జెట్ ప్రవేశపెడతారు. సాధ్యమైనంత ఎక్కువ సమయం బడ్జెట్ ఎస్టిమేట్స్ లో బడ్జెట్ కేటాయింపులు చేసి బడ్జెట్ ఎస్టిమేట్స్ ద్వారా వాటికి కేటాయింపు చేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఎవరైనా కూడా, చిత్తశుద్ధి ఉంటే. కానీ అన్ఫార్చునేట్గా 8 నెలలు అయిపోయిన తర్వాత కేవలం ఇక మరో 4 నెలలు మాత్రమే ఉన్న పరిస్థితుల మధ్య 8 నెలల పాటు కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో నడిపి మరో 4 నెలలు మాత్రమే ఇక ఈ సంవత్సరానికి మిగిలి ఉన్న పరిస్థితుల మధ్య బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే, ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీసినట్టు అని. ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారు అని అంటే కారణం, ఒక్కసారి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారి మోసాలు, అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయని తనకు తెలుసు కాబట్టి. ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే తన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. బయటికి రావడమే కాకుండా ప్రజలు కూడా మా సూపర్ 6 ఏమైంది, మా సూపర్ 7 ఏమైంది అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడిని ప్రజలు నిలదీస్తారు అన్న సంగతి కూడా తనకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దీన్ని సాగదీస్తూ వస్తూ తాను కారణాలు చెప్పుకునే దానికోసం అని చెప్పి రకరకాల కారణాలు సాగదీతకు చెప్పుకుంటూ వచ్చాడు. పరిమితికి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసిందని, రాష్ట్రాన్ని శ్రీలంక చేశామని, ఇలా రకరకాల సందర్భాలలో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి, ఆయనకు తోడు ఆయన ఎల్లో మీడియా, వీళ్ళంతా కూడా రకరకాల ప్రచారాలు పెడుతూ వచ్చారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కేసులపై శాసన మండలిలో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన విమర్శల్ని మంత్రి అచ్చెన్నాయుడు తిప్పికొట్టారు. మృతుల విషయంలో స్పష్టత లేదని చెప్పారు. అనంతరం అచ్చెన్నాయుడు స్పందిస్తూ గత 5 ఏళ్లలో వాటర్ ట్యాంకులు పిడికెడు బ్లీచింగ్ కూడా వేసిన సందర్భాలు లేవని ఈ సందర్భంగా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 4,000 కోట్లతో పంచాయతీని బలోపేతం చేసి చర్యలు చేపట్టిందని అన్నారు. గుడ్ల ప్రాంతానికి ఇన్నాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నందున తన వలన కూడా ఇది జరిగిందని ఒప్పుకోవాలని బొత్సకి అచ్చెన్న హితో పలికారు. అంతేగాని ఎవరి మీద బరుద్దాలో చేయాలని చెప్పే మనిషి కాదని మీ ద్వారా చెప్తాను అధ్యక్ష. దయచేసి
ఎక్స్క్యూజ్ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఆ పేదలను ఆదుకోండి అధ్యక్ష. అసలు మెరుగుపడి జిల్లాలో వెళ్ళింది వాళ్ళకి చాలా మంది పిల్లలు అందించే పిల్లలు కుటుంబ పెద్దలు చనిపోయారు. ఆ కుటుంబాల కోసం ఆలోచించమని చెప్పి ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అచ్చునారి ఉపన్యాసాలు చాలా బాగున్నాయి అధ్యక్ష. ఆ నియోజకవర్గానికి పెద్దలు బొత్స సత్యబాబు గారు ప్రాతినిధ్యం వహించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 మాసాలు ఇది జరిగింది అధ్యక్ష. మేము కూడా 15-20 సంవత్సరాలు లేనటువంటి వ్యాధులు కలరా కానీ డయేరియా కానీ మనం వింటున్నామంటే బాధ కలుగుతుంది. దీనికి కారణం ఏంటి అధ్యక్ష? పారిశుద్ధ్యం పరిశుభ్రత ఉండాలి, గ్రామ పంచాయతీలు యాక్టివ్గా ఉండాలి, మున్సిపాలిటీలు యాక్టివ్గా ఉండాలి, కార్పొరేషన్లు యాక్టివ్గా ఉండాలి. ఈ 3 యాక్టివ్గా లేకపోతే ఎవరు ఎన్ని చేసినా సరే దీన్ని అరికట్టలేమనేది అందరికీ తెలిసిన విషయం. 5 సంవత్సరాల అధ్యక్ష పంచాయతీలో పైసా ఖర్చు పెట్టారా? ఒక డ్రైన్ క్లీన్ చేశారా? ఒక ట్యాంక్ ఉంటే ట్యాంకులో ఒక పిడికిడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. ఎవరు నేనే ఇస్తాను ఉపన్యాసం నేనే ఇస్తాను. మైక్ దొరికితే నేను ఉపన్యాసం ఇస్తాను. 5 years ఒక్క వాటర్ ట్యాంక్ లో అధ్యక్ష, ఒక్క వాటర్ ట్యాంక్ లో ఒక పిడికిడు బ్లీచింగ్ వేసిన సందర్భాలు లేవు. పేదవాడికి ఒక టాయిలెట్ కట్టిన సందర్భాలు లేవు. జరగదు అధ్యక్ష. ఇది జరగాలని జరగకూడదు. మీరు చెప్పదు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీలను బలోపేతం చేస్తున్నాం, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తున్నాం. 5 సంవత్సరాలు ఒక పంచాయతీకి ఒక పైసా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటే 4,000 కోట్లు ఈ 6 మాసాల్లో తెచ్చి పంచాయతీలు బలోపేతం చేసి కార్యక్రమం చేసి సలహాలు ఇవ్వండి, తప్పే లేదు. ఇదంతా మీరు వచ్చిన 5 మాసాలకే జరిగిపోయింది. మీరే మొత్తం చేశారు. ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. మీరు చెప్పండి, కలెక్టివ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. హెల్త్ మినిస్టర్ లేదు, ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాదా? మా హోమ్ మినిస్టర్ కాదా? మీరేం రివ్యూ చేయలేదా? మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? కానీ ఏదో మాట ఉంది కదా. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు జూబ్లీ హిల్స్ లోని ఆర్జీవీ ఇంటికి వచ్చి అందజేశారు. ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలో బృందం నోటీసులు ఇచ్చింది. ఎన్నికలకి ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వర్మ ఎక్స్ లో పోస్టు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్ లో కేసు నమోదైంది. మద్దిపాడు మండలం టీడీపీ కార్యదర్శి ఎం రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం అర్ధరాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విజయవాడ తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విజయవాడలో కానీ తూర్పు నియోజకవర్గంలో కానీ కూటమి నేతలు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు కాలేదని, వైసీపీ హయాంలో కార్పొరేషన్ లో శాంక్షన్ అయిన పనుల వద్ద శంకుస్థాపనలు చేస్తూ కూటమి నేతలు కాలక్షేపం చేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 6 నెలల కాలంలో చేసిందేమీ లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్నికల ముందు ఉదయం అవగానే పథకాల గురించి ఫోన్లు చేసి వివరించారని, పథకాలు ఎవరెవరికి అందాయి ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కోండని అన్నారు. ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రజల్ని నమ్మించారని, వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అమర్ గారికి, 17వ డివిజన్ కార్పొరేటర్ రామిరెడ్డి గారికి, అదేవిధంగా 22వ డివిజన్ కార్పొరేటర్ మల్లారెడ్డి గారికి, నగరంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే ఎన్నికలకు ముందు అనేక హామీలు, ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గం సంబంధించి స్థానిక శాసనసభ్యులు అనేక హామీలు, ఇళ్ల పట్టాల దగ్గర నుంచి కానివ్వండి, రోడ్ల దగ్గర నుంచి కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ దగ్గర నుంచి కానివ్వండి, అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ముందు అనేక హామీలు మమ్మల్ని గెలిపించండి, తప్పకుండా గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం సంబంధించిన శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు
ఏదైతే కౌన్సిల్లో మా కార్పొరేటర్లు కానివ్వండి, గతంలో మా ప్రభుత్వంలో ఏదైతే మేము శాంక్షన్ చేసిన పనులు కానివ్వండి, వాటికి శంకుస్థాపన చేస్తూ మా కార్పొరేటర్లు కౌన్సిల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ వివేదించారు. ఈ పనులు ఎలా చేస్తారు, ఎలా ఒప్పుకుంటారు అని చెప్పని ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు విభేదించారో ఈరోజు మేము శాంక్షన్ చేసిన పనులే మీరు శంకుస్థాపన చేస్తున్నారు. అంటే కేవలం శంకుస్థాపన ప్రభుత్వమే కానీ ప్రజానికానికి మంచి చేసే ప్రభుత్వం కాదు అని చెప్పని ఈరోజు వస్తుంది. ఎక్కడెక్కడ ఏ డివిజన్లో అయితే పనులు ఉన్నాయో డ్రైనేజ్ ఈ విధంగా ప్రజానికాన్ని మోసం చేసి వాళ్ళని ముందుకు తోసి కేసుల్లో ఇరికించి ఈ విధంగా కాలం గడుపుతున్నారు. మేము ఏదైనా కానివ్వండి, లయలా కాలేజ్ యాజమాన్యం గారు మేము కోరుకునేది తప్పకుండా ఆ వాకర్స్కి అవకాశం ఇవ్వండి, గ్రౌండ్లో నడిపించే విధంగా అందరి గారు అవకాశం ఇవ్వమని చెప్పండి. అదేవిధంగా ఎవరైతే వాకర్స్ ఉన్నారో, ఎందుకంటే గతంలో గారు అమరావతి వాకర్స్ గారు మా దగ్గరికి వచ్చారు. ఆ వాకర్స్ అందరూ గారు ఇది సరైన విధానం కాదు, మీరేదో ఎమ్మెల్యే రామ్మోహన్ చెప్పారని చెప్పని ఆవేశంగా యాజమాన్యం మీద మీకు నిజంగా ఆ దమ్ముంటే మీరు ఓకే చేపించి అవి శంకుస్థాపన చేయండి. ఎప్పుడో ప్రారంభించిన పనుల్ని, ఎప్పుడో ఓకే అయిపోయిన పనుల్ని ఏదో పేపర్లో ఫోటోల కోసం, సోషల్ మీడియాలో ఫోటోల కోసం ఈరోజు శంకుస్థాపన చేస్తాం కాదు, అయిపోయిన పనులు శంకుస్థాపన చేస్తాం కాదు, అవ్వాల్సిన పనుల్ని శంకుస్థాపన చేయాలి. ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సి కోఆర్డినేటర్ నేతి ఉమామేశ్వరరావు విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నేతి ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రజాతి ఆత్మకోశ ఇప్పట్లో తీరేలా లేదని, కొత్తగా వచ్చిన ప్రభుత్వ ఆర్థిక విధానం చూస్తే అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. పెనం నుంచి పొయ్యి మీద పడినట్లు, పొయ్యి నుంచి వేడి నూనెలో పడినట్లు రాష్ట్ర పరిస్థితి ఉందని ఈ సందర్భంగా వివరించడం జరిగింది. అలాగనే సీసాలో పాతసారా మాదిరి గత ప్రభుత్వాలు ఆర్థిక విధానాలని కొనసాగించడం అంటే ఆంధ్రప్రదేశ్ అనే పడవ మునిగిపోవటానికి సిద్ధంగా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కట్టుబడిన వ్యక్తిగా ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా జరుగుతున్న అరాచకాల ఆర్థిక విధానాలని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత మాపై ఉందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర డిప్యూటీ సీఎం, రాష్ట్ర క్యాబినెట్ మొత్తం సమాధానం చెప్పాలి. సో అసెంబ్లీలో ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే 11 మంది ఎంపీలు గెలిచిన, ఎమ్మెల్యేలు గెలిచిన వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడే పరిస్థితి. దీన్ని డైవర్ట్ చేయడానికి సోషల్ మీడియా కేసులు కావాలా లేదా వీటన్నిటి మీద కూడా అమలు చేస్తున్న పరిస్థితి. అదే చార్ట్ అకౌంటెంట్ గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, వీటన్నిటికి సమాధానం చెప్పండి. మీరేం చెప్తారు, బడ్జెట్ లో మీరేం చేస్తున్నారు? ఇక్కడ ఇంకా దారుణమైన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకునే వాళ్ళు, అంటే మేము ఎలాగూ అభివృద్ధి చేయం, మేము ఎలాగ వెళ్తాం అనే విధానంతో వాళ్ళు వెళ్ళారు. కాబట్టి వాళ్ళు ఆ వేలో వాళ్ళు, బట్ వీళ్ళు అభివృద్ధి చేస్తాం, మేము అభివృద్ధి చేస్తున్నాం, పునర్నిర్మాణం చేస్తున్నాం, ఇవన్నీ ఒక సైడ్ జనాలు చెప్తా, రెండో సైడ్ వాళ్ళకి అంటే అప్పుడు మనం సో పెనంలో ఉన్నాం, అంటే మొండి దండల నుంచి తీసుకొచ్చి పెనంలో పడేసిన పరిస్థితి. ఎప్పుడైతే సో ఆ పరిస్థితి నుంచి జగన్ రెడ్డి నేను మార్పు చేస్తానని, ఒక కొత్త మార్పు చూపిస్తానని ఆ రోజు వచ్చిన పరిస్థితి. అక్కడి నుంచి పెనంలో నుంచి తీసుకెళ్లి పొయ్యిలో పడేసిన పరిస్థితి. జగన్ రెడ్డి ఆర్థిక విధానం ఆల్మోస్ట్ సో 9,25,000 కోట్ల అప్పు, మొత్తం కలిపి 1 లక్షల కోట్ల అప్పు తెచ్చి ₹1 అభివృద్ధి పెట్టకుండా దుబారా ఖర్చులు, రంగులు తీయటం, కార్పొరేషన్ ద్వారా తేవటం, ఫండ్ డైవర్ట్ చేయడం, ఇవన్నీ చాలా చేశారని మీరే రాశారు. దీంట్లో 2009 నుంచి 24 వరకు మీరే ఇచ్చిన డేటా, మళ్ళీ మీరే ఇచ్చిన డేటా ప్రకారం ఇంత అరాచకం అనేది మాట్లాడిందంటే ఇక్కడ నేను మీకే కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పదలుచుకుంటున్నాను.
ఫస్ట్ వచ్చేకి మీరే డెట్ వచ్చేకి 9,74,000 డెట్ ఉంది. దీంట్లో పెండింగ్ బిల్లులు 1,35,000 కోట్లు ఉన్నాయి మీరే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీ ప్రభుత్వం చూస్తే నేను చెప్పగలుగుతుంది. సో ఇంతటి అరాచకం ఉన్న ప్రభుత్వాన్ని సో ఓడించారు ప్రజలు. మీరు అభివృద్ధి చేస్తారని చంద్రబాబు నాయుడు గారి ప్రఖ్యాతి ఏదైతే దాన్ని ముందు పెట్టుకొని ఎందుకంటే బాబు గారు అభివృద్ధి చేస్తారు 2004 వరకు అభివృద్ధి చేశారనే స్లోగన్ తో ప్రజల ముందుకు గెలిచిన తర్వాత ఈ ఆర్థిక విధానం అభివృద్ధిని చేస్తూ ఆదాయం పెంచుతూ అప్పులు తగ్గించే విధంగా ఉంటుందనేది ప్రతి పౌరుడు కూడా ఆంధ్రప్రదేశ్ భావిస్తాడు. బట్ మీరు ఏం చేశారంటే చూస్తే గత ప్రభుత్వం బడ్జెట్ లోనే 23-24లో 73,000 కోట్ల అప్పు పెట్టి జనరల్ గా మనకి FR2 పర్మిట్ ప్రకారం డిఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని, ఒకే జిల్లాకి ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, వెనుకబడిన జిల్లాలకి ఉపాధ్యాయ పోస్టులు పెంచాలని, ఖాళీ పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర మీడియా సమావేశంలో తెలియజేశారు. అలాగనే గత 6 సంవత్సరాలుగా డిఎస్సీ నోటిఫికేషన్ లేక అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డిఎస్సీ నోటిఫికేషన్ పేపర్లకే పరిమితమైంది తప్ప ఆచరణలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అఖిల భారత యువజన సమైక్య విజయవాడ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు, జిల్లా డిప్యూటీ కార్యదర్శి పెయ్యల పృథ్వీరాజు, మమత పాల్గొన్నారు. నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ గా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒక జిల్లాకి ఒకే పరీక్ష పేపర్ ఉండేటటువంటి విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వెనుకబడినటువంటి అనంతపురం, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో పోస్టులను ఎస్జిటి పోస్టులు 1000 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇస్తాము, డిఎస్సి ప్రకటిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. ఎన్నికల్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారనే నమ్మకంతో ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా కూడా 8 కేబినెట్ సమావేశాలని ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించి పేపర్లకి పరిమితమైంది తప్ప ఏ రకమైనటువంటి ముందడుగు వేసినటువంటి పరిస్థితి లేదు. డిసెంబర్ లో డిఎస్సి పరీక్ష పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో గత 6 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రమైనటువంటి ఆవేదన గురవుతున్నటువంటి నేపథ్యంలో తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని గతంలో జరిగినటువంటి ఘటనలు గుర్తుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా అభ్యర్థులకు ఒకే రోజు పరీక్షా విధానం, అదేవిధంగా పరీక్షకు సంబంధించినటువంటి తేదీ, ఫలితాలకు సంబంధించినటువంటి తేదీ, నియామక పత్రాలకు సంబంధించినటువంటి తేదీని కూడా నోటిఫికేషన్ లో విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో గత ప్రభుత్వం ఖాళీగా 2,35,794 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాల నోటిఫికేషన్ రానటువంటి పరిస్థితుల్లో ఇంకొక 1,00,000 పైగా పోస్టులు పెరిగేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయనేటువంటిది శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగ సమస్యలను అసెంబ్లీలో చర్చించి రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం పాటిమీద జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవ మహోత్సవాలని నవంబర్ 12వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ పవిత్రోత్సవానికి కర్తలుగా 1,116 చెల్లించిన వారికి పవిత్రోత్సవం 4 రోజులు వారి గోత్ర నామాలతో ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఆలయ ఈవో కందుల వేణుగోపాలరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
మంటుమిల్లి రోడ్లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గుడివాడలోని డ్రైవర్స్ కాలనీకి చెందిన మోదుగుమూడి రంగారావు 45 సంవత్సరాల వ్యక్తి అర్ధరాత్రి సమయంలో రోడ్డు మీద సంచరిస్తున్న ఆవులని తప్పించిపోయి లారీని ఢీకొని మృతి చెందడం జరిగింది. గ్రీన్ గుడివాడ అని ఎమ్మెల్యే చెప్పడం బాగానే ఉన్నా ఎక్కడ పడితే అక్కడ రోడ్లు అస్తవ్యస్తంగా చెత్తాచెదారంతో వాటిని తినటానికి ఆవులు రోడ్ల మీదకి రావడం, యాక్సిడెంట్లు జరగడం బాగా ఎక్కువైపోతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. సాగన్ చూడండి సాగన్ గుడివాడ పట్టణంలో ఆవులు విపరీతంగా సంచరించటం, రాత్రిపూట యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి అర్ధరాత్రి బంటుపల్లి రోడ్లో ఆవులు అడ్డం రావడం రీత్యా బైక్ మీద వచ్చే మోదుగుమూడి రంగారావు గారు 44 సంవత్సరాలు, డ్రైవర్స్ కాలనీ గుడివాడ పట్టణంలోనే ఆనుకుని నివసిస్తూ ఉంటారు. ఆయన బంటుపల్లి రోడ్లోకి వచ్చినప్పుడు రాత్రి 12 గంటల ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు ఆవులు అడ్డం రావటం రీత్యా ఆయన పక్కకి తీసిన సందర్భంలో లారీ కింద పడి చనిపోవడం జరిగింది. కానీ లారీ కూడా ఆపుకోకుండా లారీ డ్రైవరు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి గుడివాడ పట్టణంలో రోడ్ల మీద విపరీతంగా సంచరిస్తున్న ఆవుల వలన ఈ మరణం జరిగింది. రంగారావు గారు చనిపోవడానికి ఆవులు రోడ్డు మీద ఉండటం రీత్యానే జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు రోడ్ల మీద ఆవుల్ని సంచరించడం దాన్ని వాళ్ళ కంట్రోల్ నియంత్రిస్తే ఒక ప్రాణాలు బతికే పరిస్థితి. రాత్రిపూట కానీ లేదా వర్షాలు పడ్డ సందర్భాల్లో కానీ రోడ్ల మీదకి వస్తున్నాయి, రోడ్ల మీద ఆవులు ఉండడం, మనం దగ్గరకు వచ్చేదాకా కనపడకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి రంగారావు గారు ప్రాణం పోవడానికి ప్రధాన కారణం ఆవులు అడ్డం రావడం రీత్యానే ఆయన లారీ కింద పడి మరణించారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే మున్సిపల్ అధికారులు కూడా రాత్రి మీద రోడ్ల మీద ఆవులు సంచరించుకోకుండా తగిన చర్యలు చేపట్టాలి. ఎప్పటి నుంచో ఈ సమస్య ఉంది, పదే అనేక మంది చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని, మున్సిపల్ అధికారులు పట్టించుకుని ఆవుల్ని సంచరించుకోకుండా చేయాలని మేము మరొకసారి మున్సిపల్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తాం.
ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో 100కు పైగా కుక్కలకి ఒక రకమైన వింత వైరస్ వ్యాప్తి చెందింది. అది నగర పంచాయతీ కమిషనర్ దృష్టికి వెళ్లిందో లేదో తెలియదు కానీ దీనివలన కుక్కలకి చర్మం పైన ఉన్న వెంట్రుకలు రాలిపోతున్నాయి. ఆ తర్వాత తోలు ఊడిపోతుంది. ఆ తర్వాత దురదలు వస్తున్నాయి. ఆ తర్వాత ఆ కుక్క వింత చేష్టలు చేసి రోడ్డుపై చచ్చిపోతుంది. దీనిపై వెంటనే మీరు ఒక నగర పంచాయతీ కమిషనర్ గా చర్యలు తీసుకోకపోతే ఈ వ్యాధి ప్రజలకు సోకి ప్రజలు కూడా వింత రకాలైన రోగాల బారిన పడతారు. నగర పంచాయతీ పరిధిలో ఉన్న కుక్కల్ని ముందుగా పరీక్షలు చేయించి ఏ వ్యాధి సోకిందని తెలుసుకోవాలి. ఆ తర్వాత కుదిరితే వాటికి యాంటీడోస్ ఇప్పించాలి. లేకపోతే చాలా తీవ్రమైన సమస్య ఎదురవుతుందని ప్రజలు వాపోతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి సర్కార్ ప్రజల్ని మభ్యపెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ ని చూస్తే చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు. విజయవాడ నగరం డయేరియా కేసులపై శాసన మండలిలో వాడివేడి చర్చ. బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స విమర్శలు. ఖండించిన మంత్రి అచ్చెన్నాయుడు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు. హైదరాబాద్ లో నోటీసులు ఇచ్చిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.